మార్కర్స్ కావన్నా స్కూల్ తీసుకుపోతావా? తాత నా కోసం తెచ్చిండు కాబట్టి నేనే కాపాడుకుంటా. నా కోసం తెచ్చిండు, నేను కాపాడుకుంటా. అబద్ధం చెప్తే ఫోన్ పగలగొడతా. నాదా? నేను ఏడుస్తా అప్పుడు. మరి నీకు కొత్త ఫోన్ కొనిస్తా కదా. ఎవరు? నేను. మరి ఎందుకు ఉన్న ఫోన్ ఎందుకు పగలగొడతావు? మళ్ళీ ఒకటి తీసుకెళ్ళి మళ్ళా ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు కదా, సేమ్ అలాంటిదే తెస్తా. ఏం అవసరం లేదు, ఉన్నది కాపాడుకుంటే చాలు, కొత్తది అవసరం లేదు నాకు. ఇక్కడ నీకు ఇప్పుడు ఇదే అవసరమా? నాకు ఇదే అవసరము. మార్కర్స్ కూడా నువ్వు స్కూల్కి తీసుకుపోవద్దు, మంచి ఇంట్లోనే కాపాడుకుంటావు. నేనే కాపాడుకుంటానా, లేకపోతే దాని మాడతబడే బాక్తులే సాధ్యపడి పడుస్తా. ఎవరిని? నేను చెప్పిన కదా స్కెచ్లో సజ్జ మీద పడేస్తావా? నేనే దాచి పెడతా మంచిగా. మళ్ళా నేను తీసుకుంటా కదా వెళ్ళేటప్పుడు. స్కూల్కు తీసుకోవద్దు నాన్న, అవి పెద్ద మార్కర్స్ కదా, తీసుకోవద్దు. పెద్ద నేను ఎప్పుడు పెద్దగా చూడు, ఇంత పెద్దగా ఉన్నావు. పెండుకున్నా అంత పెద్దగా ఉన్నాయి. అయితే తీసుకుపోతారా? అక్కనే తీసుకోవద్దు. నువ్వెందుకు తీసుకోవతావు చెప్పు. నేను టీచర్ చూస్తా గుడ్ బాయ్ అంటది. అవ్వా నన్ను తిడుతుంది, అంత పెద్ద పెద్ద ఎందుకు పంపించినా వర్షకి ఇచ్చి మీరే జాగ్రత్తగా కాపాడాలి కదా అని నన్ను తిడుతుంది టీచర్. నిన్ను గుడ్ బాయ్ అన్నది, నన్ను తిడుతుంది. అర్థమవుతుందా? అందుకే వీటిని తీసుకుపోవద్దు, నాట్ అలౌడ్ స్కూల్కి, క్లాస్ రూమ్లకి. ఓకేనా? చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఎందుకు అట్లా? మళ్ళా చెప్పు. మళ్ళీ చెప్పన్నా? లేచి కూర్చో చెప్తా. అంత పెద్ద పెద్ద తీసుకుపోతుంది స్కూల్కి, టీచర్ తిడుతుంది. వేరే పిల్లలు లాగేసుకుంటారు కదా, అంత పెద్ద పెద్దవి పంపించొద్దు అని అంటుంది టీచర్. నాకు వార్నింగ్ ఇస్తుంది, నిన్ను గుడ్ బాయ్ అన్నది. అర్థమైందా? అర్థమైంది. అందుకే తీసుకుపోవద్దు క్లాస్ రూమ్కి. చెప్పినప్పుడు తీసుకుపోవాలి. ఇప్పుడు నీకు అవి యూజ్ కావు, అక్కకే యూజ్ అవుతాయి. నాకు యూజ్ అవుతాయి. నువ్వు ఎల్కేజీకి యూజ్ కావు, 7th క్లాస్కి యూజ్ అవుతాయి అక్కకి. నేను ఇప్పుడు ఇంకా పెద్దగా అయినాక 7th వెళ్తా. ఇంకా పెద్దగా అయినాక 7th వెళ్ళాలంటే ఇంకా 8 years పడుతుంది నువ్వు వానికి. ఇంకా యూకేజీ కావాలి, ఫస్ట్ క్లాసు, సెకండ్ ఇవన్నీ చదువుకుంటూ పోయేసరికి ఇంకా 8 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ యూకేజీ, ఎల్కేజీ, సెకండ్, థర్డ్, ఫిఫ్త్. ఫస్ట్ 4th ఏడమైంది? ఫస్ట్ క్లాస్ 4th క్లాస్ చదవవా? 4th కూడా పైన ఉంటుంది కదా, పైనకి వెళ్ళి చదువుకుంటా. అదే మరి, అప్పటి వరకు అవి ఉంటే ఖరాబ్ అయిపోతాయి కదా, అందుకే అవి ఇప్పుడు అక్క వాడుకుంటుంది. అక్క కోసమే తెచ్చిండు. తాత నా కోసం తెచ్చిండు. కాదు, నా కోసం. లేకపోతే నేను చెప్పాను కదా. ఏం చెప్పినావు కదా? స్కూల్కి తీసుకుపోతే టీచరు ఫోన్ మంచిగా చూసుకొని ఏంటి వసు తింటూ ఉన్నాడని మంచిగా హక్ చేసుకొని, నన్ను కూడా హక్ చేసుకోకుండా మంచిగా కూర్చుంటా. అర్థమైందా? అర్థం కాలే, మళ్ళీ చెప్పు. స్కూల్కి తీసుకుపోతే హక్ చేసుకొని. ఎవరిని తీసుకుపోతావు? నిన్ను. నన్ను తీసుకుపోతావు? ఎవరు హక్ చేసుకుంటారు? అవి తీసుకుంటా టీచరు హక్ చేసుకొని నేను మంచిగా కూర్చుంటా. అర్థమైందా? అర్థమైందా? టీచర్ నన్ను హక్ చేసుకుంటుందా? నాకు ఎందుకు హక్ చేసుకుంటుంది నన్ను? టీచర్ అంటే నీకు భయం ఉంటుందా? ఉంటుంది, నాకు భయమే. టీచర్ ఏం కొట్టదు నిన్ను. నన్ను కొట్టదు. టీచర్ దగ్గర ఏం స్టిక్ పెద్దది ఉండదు, చిన్నదే స్మాల్ ఉంటుంది. స్మాల్ ఎంత అంత ఉండదు, స్మాల్. స్మాల్. నిన్ను కొడుతుందంట కదా టీచర్ రోజు? కొట్టలేదు కదా. చెప్పిన మాట ఇంటలేమంటే కదా.
ఇంటుంటా కదా. బ్లాక్ రూమ్ లేస్తా అని చెప్తుంది కదా. అయినా నేను గొల్లం తీసి బయటకు వెళ్తా కదా. అట్లా రానియది కదా. అయినా నేను బయట నుంచి 7th క్లాస్కి వెళ్తా కదా. 7th క్లాస్కి ఎట్లా వెళ్తావు కదా. మెట్లకి పోతా కదా. లాగేసినాక ఎట్లా వెళ్తావు కదా. చెప్పిన మాట అర్థం లేదు కదా.